యేసుక్రీస్తు పాపుల పట్ల ఎంత ప్రేమ చూపించాడో చెప్పడానికి జక్కయ్య స్టోరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనకు జక్కయ్య అంటే ఆయన పొట్టివాడు కాబట్టి క్రీస్తును చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు అని మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ దాగి ఉన్న హిస్టారికల్ బైబిల్ మిస్టరీ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు హీబ్రూ భాషలో జక్కయ్య అంటే అర్థం ఏంటో తెలుసా? పవిత్రుడు లేదా నీతిమంతుడు అనే అర్థం వస్తుంది. కానీ అతడు చేసిన పనులు మాత్రం తన పేరుకు పూర్తిగా వ్యతిరేకం. జక్కయ్య ఉండే ఊరు యెరికో. ఆ కాలంలో యెరూషలేంలోకి వెళ్లే ప్రధాన వ్యాపార మార్గం అది. అక్కడ సుగంధ ద్రవ్యాల బాల్సం వ్యాపారం భారీగా జరిగేది. జక్కయ్య కేవలం ఒక సామాన్య ట్యాక్స్ కలెక్టర్ కాదు, అతడు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, చీఫ్ పబ్లికన్. అంటే ఈ రోజులతో పోల్చుకుంటే అతను ఒక పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రేంజ్ అన్నమాట. రోమన్ల అండ చూసుకుని సొంత ప్రజలనే దోచుకున్న ఒక మల్టీ మిలీనియర్. కానీ ఆ డబ్బు అతనికి ప్రశాంతతనివ్వలేదు. యేసుక్రీస్తు ఆ దారిన వెళ్తున్నాడని తెలిసి ఎలాగైనా చూడాలనుకున్నాడు. ఇక్కడున్న ఒక కల్చరల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక వయసు పైబడిన అంతటి ధనవంతుడు, సమాజంలో పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి జనం ముందు పరిగెత్తడం, ఒక చెట్టు ఎక్కడం అంటే అప్పటి మిడిల్ ఈస్ట్ కల్చర్లో అది అతనికి ఘోరమైన అవమానం. అప్పటి యూదుల డ్రెస్సింగ్ ప్రకారం వాళ్ళు పొడవాటి అంగీలు వేసుకుంటారు. చెట్టెక్కాలంటే ఆ బట్టలను పైకి లాగి కట్టుకోవాలి. అలా కట్టుకున్నప్పుడు కాళ్ళు కనబడితే అదొక పెద్ద సిగ్గుచేటు. జనం నవ్వి హేళన చేస్తారు. అయినా సరే ఈ సమాజం నన్ను దేశద్రోహి అనుకుంది. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నాకు నా దేవుడు కావాలి అని తన ఈగో పరువు పక్కన పెట్టి ఆ మేడి చెట్టునెక్కాడు. యేసుక్రీస్తు ఆ దారిన వెళ్తూ కరెక్ట్గా ఆ చెట్టు కింద ఆగి పైకి చూసి, జక్కయ్య కిందికి రా, ఈరోజు నేను నీ ఇంట్లో భోజనం చేస్తాను అన్నాడు. ఒక్క దెబ్బకి జనం మొత్తం షాక్ అయ్యారు. ఒక మహాపాపి ఇంట్లో ఈ రక్షకుడు భోజనం చేయటమేంటి అని గుసగుసలాడుకున్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. యేసుక్రీస్తు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాక, ఒరే బాబు, నువ్వు పాపివి, జనాల దగ్గర దోచుకున్న డబ్బులు తిరిగిచ్చేయని ఎక్కడా జడ్జ్ చేయలేదు. ఒక్క కండిషన్ కూడా పెట్టలేదు. దేవుడు చూపించిన ఆ బేషరతు ప్రేమ జక్కయ్య కఠినమైన హృదయాన్ని కరిగించేసింది. చట్టం మార్చలేని ఒక అవినీతి పరుణ్ణి దేవుని ప్రేమ మార్చేసింది. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైనా మోసంగా తీసుకుంటే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అని కన్నీళ్లతో పశ్చాత్తాపడ్డాడు. దేవుని ప్రేమ ఒక మనిషిని ఎలా మారుస్తుందో అనడానికి జక్కయ్యే సజీవ సాక్ష్యం.